బాయ్ నందిని. హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడు బ్యాంకాక్ వచ్చేసాం. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో బ్యాంకాక్ వచ్చాము అండ్ మేము సిమ్ కూడా తీసుకున్నాము అండ్ ఫ్లైట్ జర్నీ అయితే ఓకే బాగానే అయ్యింది. ఇప్పుడే క్విక్గా బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. ఇంకా కలెక్ట్ చేసుకున్న వెంటనే ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాం బికాజ్ క్యాబ్ కోసం. అండ్ క్యాబ్ రావడానికి అయితే అరౌండ్ 20 to 25 minutes పట్టింది. సో వెయిట్ చేసి ఫైనలీ క్యాబ్ వచ్చింది అండ్ ఫైనలీ మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ రీచ్ అయిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే చెక్-ఇన్కి ఇంకా 4 to 5 hours టైం ఉంది అని చెప్పి ఇంకా ఏం చేయాలో తెలియక జస్ట్ బ్యాంకాక్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇంకా బయటకు వచ్చాం. సో వచ్చి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాను అండ్ బ్యాంకాక్ అయితే అట్లా ఎక్స్ప్లోర్ అయితే చేసాము. సో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి బ్యాంకాక్ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో. హాలిడే ఇన్ పక్కనే ఒక స్ట్రీట్ ఉంది. ఆ స్ట్రీట్ ఏంటి అంటే స్ట్రీట్ ఫుల్ ఆఫ్ షాపింగ్ అండ్ ఫుడ్ అనమాట. సో నేనైతే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా పక్కనే కదా అని చెప్పి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాను. ఇంకా టాయ్స్ ఉన్నాయి, ఇంకా అట్లా ఫ్రెండ్కి వెళ్తే ఫుడ్ ఉంది. ఫుడ్ కొన్ని చాలా బాగుంది గైస్, ట్రస్ట్ మీ. కొన్ని చాలా బాగున్నాయి అండ్ కొన్ని అంటే ఇంకా నాకు కడుపులో తిప్పింది గైస్ లిటరల్గా. స్మెల్ అయితే వర్స్ట్, ఎందుకంటే అక్కడ పోర్క్ బీఫ్ చాలా ఎక్కువ. ఏది చికెనో తెలీదు, ఏది పోర్కో తెలీదు, ఏది బీఫో తెలీదు. కంప్లీట్గా చెత్త స్మెల్ వచ్చింది గైస్. నేనైతే ఇంకా స్ట్రీట్లో ఎక్కువసేపు ఉండలేకపోయాను, అంటే వామిటింగ్ సెన్సేషన్లా అయిపోయింది. ఇంకా ఐ వాజ్ లైక్ ఐఎమ్ డన్ అని చెప్పి కిరణ్ నాకు చెప్పేసాను. ఐఎమ్ డన్ కిరణ్ అన్న, ఐ వాంట్ టు గో బ్యాక్ టు హోటల్ అని చెప్పి ఇంకా కొంతవరకు అయితే వెళ్ళి ఇంకొచ్చేసాను. బికాజ్ ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఆ స్మెల్ అదొక కైండ్ ఆఫ్ ఆయిల్లో ఏంటో నాకు తెలియదు, అది ఏ స్మెల్లో, పోర్క్దో బీఫ్తో నాకు తెలియదు, కానీ చాలా వర్స్ట్ స్మెల్ అయితే వచ్చింది గైస్. ఇంకా నేనైతే ఇంకా బాయ్ అని చెప్పేసి ఇంకైతే వచ్చాను. ఇంకా థ్యాంక్ యూ. వావ్, క్యూట్. వెల్కమ్ టు బ్యాంకాక్. సో గైస్, బ్యాంకాక్లో నా రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇలా డోర్ క్లోజ్ చేయగానే ఇటు సైడ్ వార్డ్రోబ్ ఇచ్చారు స్లైడింగ్ డోర్స్తో. చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు, చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చి అండ్ దిస్ ద వాష్రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా వస్తుంది సో గాయస్, మనం అయితే ఇప్పుడు బ్యాంకాక్ వచ్చేసాం అండ్ రూమ్ చెక్ ఇన్ అయిపోయాం. సో మనకి 7 o'clockకి ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, మీట్ అండ్ గ్రీట్. సో అప్పటి వరకు ఖాళీ, సో రెస్ట్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయి మేము